been flipping pages since I could remember. That told me I had to be within the lines of 2 degrees and 9 to 5. And I've been working after work since last September. Working after work, yeah. I stay up late on the weekdays. I never tell when we say. I never wanna look back and wish I could have been. I've never got no regret. The hours I've been putting in. So take a chance on faith. Your mind's a boundless place. ఆల్రైట్ సో నేను ఆల్రెడీ లేట్ అవుతున్నాను బట్ ఇది ఒకసారి మీ అందరికి ఓపెన్ చేద్దామని చూపిస్తున్నా సో దీంట్లో మేము ల్యాంటర్న్స్ పెట్టాము our last Amazon order. Last time పెట్టినప్పుడు లాస్ట్ అనుకున్నాం సో దిస్ ఇస్ ద లాస్ట్ Amazon order for us. And too late now. ఇంకా ఇప్పుడు కూడా ఇంకా రావు ఇప్పుడు పెట్టినా సో టైం అయితే ఇప్పుడు 7:46 AM అవ్వింది పొద్దున్న 7:46. ఈరోజు చాలా అర్లీగా లేక్స్ అవుతుంది సంజన. I was supposed to wake up at 5:45 కానీ 6:45 లేస్తాను సో చిన్న ల్యాంటర్న్స్ ఉన్నాయి కదా. yeah but they're 1000 lumen సో బాగానే బ్రైట్గా ఉంటాయి అనుకుంటా జస్ట్ ఇట్లా పెట్టేయచ్చు. లాస్ట్ టైం మీరు తెప్పించిన బ్యాటరీ సరిపోతాయి. ఇది బ్యాటరీస్ అయితే సో అయ్యే ఆర్డర్ పెట్టాం కావాలని మళ్ళీ ఓకే సో మళ్ళీ మర్చిపోతాం కదా తప్పు బ్యాటరీ పెడితే 3D కావాలి. బాగున్నాయి కలర్ బాగుంది కదా యా లుక్స్ రియల్లీ గుడ్. ఇట్లా చూస్తే అక్కడ ఈవినింగ్ పెట్టినప్పుడు బ్రైట్నెస్ అర్థమైంది. దేనిపైన పెట్టబోతున్నారు అవి? ఒకవేళ ఇట్లా హ్యాంగ్ చేద్దాం అనుకుంటున్నాము. ఓకే లైక్ ఇట్లా టేబుల్ పైన పెడతాము. మరి మేమేమేం రావాలైతే మీరు జస్ట్ డిజర్ట్ ఒకటి తాండి డిజర్ట్ వాటర్ అండ్ అది తీయటానికి డిజర్ట్ తీయటానికి ఓకే అండ్ ట్రేస్ మస్కీటోది కూడా మేమే రావాలి కదా. యా అండ్ ట్రేస్ కూడా మీరే రావాలి. ఓకే మీరు కూడా ఒక లిస్ట్ రాసుకొని మర్చిపోతా లేకపోతే నాలాగా. నువ్వు మర్చిపోయినా పర్లేదు సంజన, మేము మర్చిపోతే మళ్ళీ బ్యాగ్ రావాలి, నువ్వు మర్చిపోతే మేము తెచ్చాము అంతే. ఆ బ్యాగ్ ఎందుకు గ్లో అవుతుందని చూస్తా ఉంటే మేము బ్రేస్లెట్స్ చేసాం కదా సంజన, సో ఆ బ్రేస్లెట్స్ దాంట్లో పెట్టాను అనమాట. ఓకే అంతే అయితే మిగతా అన్ని కార్లోకి ఎక్కించేసుకుంటాను. ఇంకా వాటర్ ఏం అక్కర్లేదు ఉంది. ఓకే లంచ్ వర్ గెటింగ్ అవుట్. లంచ్ ఈరోజు పిజ్జా తెప్పించుకుంటున్నారు కదా. యా అందరం కలిసి తింటాము. ఓకే అండ్ మన పాత మైక్స్ అక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి. ఓకే రైట్ అది ట్రైపాడ్ కూడా కావాలా బ్లాక్ది? దీంట్లో ఇక్కడ ఉంటుంది అనుకుంటా ఈ క్యాబినెట్లో, ఇక్కడ ఈ క్యాబినెట్లో పెట్టుకుంటాను అవసరం అయితే వాడతాం. ఓకే లేదా అక్కడ డస్క్లో పెట్టిందేమో అమ్మ. ఓకే చూస్తానైతే. ఇక్కడ మీరు చూస్తూ ఉంటే బనానాస్ అన్నీ కూడా ఉన్నాయి కదా, అవన్నీ కట్ చేయాలి. అక్కడ నేను కార్లో సర్దుకుంటాను అయితే ఆ లోపల. ఇఫ్ యూ కెన్ ఎతికితే తీసుకో లేకపోతే పర్లేదు. చూస్తా కనిపించింది అక్కడ ఎక్కడో ఉంది, అమ్మ ఎక్కడో పెట్టింది బట్ అమ్మ ఇప్పుడు బిజీగా ఉంది సో నేను ఎతకాలి. ఓకే దొరికితే తీసుకో. ఓకే నేను మళ్ళీ బ్యాగ్ కోసం వస్తా. ఓకే ఒకసారి నీ కార్లో ఏమున్నాయో చూపి, కార్లో ఏమున్నాయో చూపి. ఓకే మన వ్యూవర్స్కి అర్థమైంది ఏమేమి ఉన్నాయని. ఈ ట్రైపాడ్ కూడా తెచ్చాను, సంజన యూజ్ చేస్తాననింది. యాక్చువల్లీ ఇదేంటంటే చాలా ఫ్లెక్సిబుల్ కూడా ఉంటుంది, సో ఇట్లా స్టాండప్ అవ్విద్ది. బట్ దెన్ ఆల్సో యూ కెన్ డూ లైక్ మనం ఏ షేప్ కావాలంటే ఆ షేప్ని దీన్ని బెండ్ చేసుకోవచ్చు. సో ఈ బ్యాక్ డ్రాప్ స్టాండ్స్ కూడా సంజన కావాలనింది. ఆల్రెడీ ఒకటి పెట్టుకుందేమో కార్లో, ఎగ్జాక్ట్గా తెలీదు. 2 కావాలనింది, మా దగ్గర ఉంటే తీసుకెళ్తుంది. ఇట్లా నోట్లో ఏం వేసుకోకుండా బయలుదేరి కూడా అయితే. యా తిను ఉన్నాయి కదా. ఏం తింటున్నా సంజన? స్ట్రాబెరీ. తలస్నానం చేసి ఏదో ఒకటి తినాలి అని ఒక ఫ్రీజ్ డ్రై స్ట్రాబెరీ తీసుకుంటుంది. ఓకే ఆల్రెడీ నిన్న కొన్ని ఫ్రూట్స్ కట్ చేసి పెట్టాము బట్ ఈరోజు మిగతాయి కట్ చేయాలి. యా అది అమ్మ నువ్వు హెల్ప్ చేస్తున్నావు కాబట్టి ఇట్స్ లైక్ సో హెల్ప్ఫుల్. యా ఎందుకంటే చాలా కష్టం మేము అందరం చేయాలంటే. ఓకే ఇంకా అన్నీ ఉన్నాయి, బయలుదేరుతాం. ఓకే వెళ్ళొస్తాను. బాయ్. సో నా కార్లో అయితే అన్నీ తీసేసాము అండ్ వాళ్ళని కొంత మా ఫ్రెండ్స్ అందరు ఉంటే వాళ్ళు తీసుకెళ్తున్నారు లోపలికి. సో అండ్ దెన్ ఇప్పుడు నేనైతే చైర్ పికప్కి బయలుదేరుతున్నా. యాక్చువల్లీ లోపల పెట్టేస్తాను తర్వాత బయలుదేరుతాం.
సో ఇప్పుడైతే మేము అన్ని స్టఫ్ మొత్తం లోపల పెట్టేసాము అండ్ ఇట్స్ లైక్ ప్రిటీ హాట్ అవుట్ సైడ్. సో ఏమన్నానంటే లోపలే పని చేద్దాము, ఈరోజు అండగా కూడా ఉంది కదా, బయట చేస్తే చాలా డ్రైన్ అయిపోతాం అందరినీ అని చెప్పాను. అండ్ వాళ్ళైతే లోపల సైన్స్ అవి మేక్ చేస్తున్నారు. సో సైన్స్ అండ్ దాని తర్వాత పోస్టర్స్ ఉంటాయి కట్ చేసేసి పెట్టేస్తున్నారు. దట్స్ యాక్చువల్లీ రియలీ బిగ్ టాస్క్. సో వాళ్ళు అది చేస్తున్నారు. అండ్ దాని తర్వాత అయితే నా బ్యాక్ సైడ్ మొత్తం ఇట్స్ లైక్ ఎంప్టీ బికాజ్ నేను మొత్తం అది చైర్స్ పెట్టాలి బికాజ్ ఇప్పుడు నేను చైర్ పికప్కి వెళ్తున్నా. అండ్ చైర్ పికప్ దగ్గర అయితే ఒక 5 మంది ఫ్రెండ్స్ కలుస్తారు అండ్ మేము కలిసేసి అన్ని చైర్స్ మా అందరి కార్లో లోడ్ చేసేసుకొని మళ్ళీ అక్కడ డ్రాప్ చేస్తాము ద ఈవెంట్ వెన్యూ. సో అక్కడ డ్రాప్ చేస్తే మళ్ళీ అవి సెటప్ చేయాలి. సో మేము ఆ పని చేస్తాము అండ్ వీళ్ళైతే సైన్స్ చేస్తున్నారు. సో ఈరోజు చాలా వర్క్ ఉంది అండ్ టైం అయితే ఇప్పుడు 9 అయింది. కొంచెం అందరిని పిక్ చేసుకొని డ్రాప్ చేశాను అనమాట బికాజ్ వాళ్ళ దగ్గర కార్స్ ఉండవు. సో ఇట్స్ ఈజియర్ లైక్ నేను డ్రాప్ చేసేస్తే అప్పుడు వాళ్ళు ఇట్లా వాక్ చేయక్కర్లేదు కదా హీట్లో, ఎందుకంటే బస్సెస్ కూడా ఈరోజు ఆపేసారు. సో అన్నీ ఒకేసారి అవుతున్నాయి. బస్సెస్ ఏంటంటే స్కూల్ ఇట్లా అయిపోయింది కాబట్టి అవి లిమిటెడ్ సర్వీస్లో రన్ అవుతాయి. సో ఎక్కువ ఇంపార్టెంట్ బస్సెస్ పెద్ద రన్ అవ్వట్లేదు, లైక్ మాకు ఇంపార్టెంట్ బస్సెస్ రన్ అవ్వట్లేదు. సో అందుకని వాళ్ళు పిక్ చేసుకున్నాను బికాజ్ ఇట్స్ ఈజియర్ అండ్ ఫాస్టర్. సో ఇప్పటికైతే అది అప్డేట్ అండ్ మళ్ళీ కలుద్దాం ఆఫ్టర్ చైర్ పికప్. Vehicles, so we will start with you. So this is 50 chairs. It's nice that you have the bigger car because like it would take I think more trips for us. He's gonna put a few more, right? Yeah, I think he's going to do it. Okay. Now we wait in the heat. Alright, ఇప్పుడే స్టార్ట్ చేసాం మళ్ళీ అండ్ థ్యాంక్ఫుల్లీ ట్రాఫిక్ పెద్దలేదు బట్ ఓకే we'll just have to ఇట్లా లూప్ వేయాల్సి ఉంటుంది ఇప్పుడు. ఆ లైన్ వెళ్ళాల్సింది బట్ జస్ట్ ముందు నుంచి చెప్పాక సారీ ఓకే ఓకే. ఈ వీడియో అయితే సంజన అక్కడ ప్రెప్ చేసింది, ప్లస్ మమ్మీ అండ్ సాయితి ఏమి ప్రెప్ చేశారు ఇంట్లో. అక్కడ ఇక్కడ ఆల్టర్నేట్ అవుతూ ఉంటుంది అనమాట, కాలేజ్ అండ్ హోమ్. చాలా వేడిగా ఉంది బయట ఈరోజు. మమ్మీ ఇప్పుడైతే దేవుడి ప్రసాదం చేద్దామని పొంగల్ చేస్తున్నామా? అవునా, నా పప్పు పొంగలి, కారం పొంగల్ ఉంటుంది కదా, ఆ పొంగల్ చేస్తున్నాను. ఏమేమి వేస్తున్నా దానికి? జస్ట్ రైస్, పెసరపప్పు, రైస్. ఓకే, కొంచెం నెయ్యి వేసి వేపి కుక్కర్ పెడతా బుడ్డి. ఓకే. అండ్ ఇక్కడేమో గిన్నె ఉంది కానీ స్టవ్ ఆన్ చేసలేదు మా. ముందే ఆన్ చేస్తే అది మొత్తం, నేను ముందు ఏం చేస్తానంటే పాలు తోడేయటానికి గిన్నెని ఒకసారి వాష్ చేస్తా వాటర్ తోటి, పాలు పట్టుకోకుండా ఉంటాయి, అడుగు అంటకుండా ఉంటాయి బుడ్డి. సో ఇప్పుడు పాలు తోడేస్తున్నావా? పెరుక్కి. ఓకే. సో నువ్వు ఎప్పుడు హోల్ మిల్కే కదా యూజ్ చేసేది? అవునా, హోల్ మిల్క్ అయితే బాగుంటుంది బుడ్డి, టేస్ట్ థిక్గా బాగా వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తానంటే పాలు వేసేసి అప్పుడు ఆన్ చేస్తాను స్టవ్. ఓకే. ఒక ప్యాక్ మొత్తం పడుతుంది ఇందులో, ఈ గిన్నెలో అయితే కరెక్ట్గా. ఒక ప్యాక్ హాఫ్ గ్యాలన్ 1.9 లీటర్స్, అంటే ఆల్మోస్ట్ 2 లీటర్స్ మిల్క్. ఈ గిన్నె కరెక్ట్గా సరిపోద్ది అనమాట. అవును, కరెక్టే. ఇంకా ఆన్ చేస్తున్నాను. మీడియంలో పెట్టేస్తే ఒక 20 మినిట్స్కి అట్లా బాయిల్ వచ్చేస్తుంది. కొద్దిసేపు సిమ్లో పెట్టేసి ఆపేస్తాను. ఎక్కువ మనం కలపాల్సిన అవసరం కూడా ఉండదు, అడుగుని పట్టుకోదు అనమాట వాటర్ వేస్తే. ఓకే, అయితే నువ్వు అది చేసే, నాకు మీటింగ్ ఉంది, మీటింగ్ నుంచి వస్తాను. ఓకే, 1 అవర్ నేను చేసేసి దేవుడి దగ్గర అంతా క్లీన్ చేసుకొని దీపారాయణ చేస్తా. సరే, ఈ లోపల వచ్చేసి. సో ఇప్పుడే ఇక్కడ చైర్స్ తీస్తున్నారు బయటికి. they're gonna put it here అండ్ దాని తర్వాత నేను ఇక్కడికి వెళ్ళి హెల్ప్ చేస్తాను మా ఫ్రెండ్స్కి మళ్ళీ తాటానికి. Hey, I'll help you guys. They got it over there. Something happening here. I'm gonna help Vaibhav get tables out because he's graduating, so he's gonna leave. And then we can do the chairs from your car. There's 4 of them, right? Are they heavy? This is the video proof. This is the video proof of the labor that we're doing.
Okay. Without our consent, we are recording. Without your consent, yes. And that too, I'm lifting all this heavy items. I'm gonna go get another one. That too, I'm in shorts. So. Cover everyone. Yeah. Maybe we should set up the chairs when it's more shady. It's good amount of weight, but Yeah, no more going to Should I just keep them down here? That's fine. I don't think it's gonna get any cooler. Okay, then I guess we can just set them off. But you guys, if you have to go, that's fine. Leave them down. Have to go from like. సో ఇప్పుడైతే టేబుల్స్ అన్నీ సెట్ చేసాము అండ్ ఇట్ వాజ్ అ లాట్ ఆఫ్ వర్క్ మేము 4-5 మెంబర్స్ ఉంటే మాకు ఒక 1 hour పట్టింది అండ్ దాని తర్వాత ఇప్పుడు లోపలికి వెళ్ళేసి మళ్ళీ ఇంజనీరింగ్ బిల్డింగ్ దగ్గరికి మాకు కావాల్సిన డెకరేషన్ మెటీరియల్స్ తెచ్చుకుంటాము సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్ దూరం నుంచి చూడటానికి ఇంకా బాగుంది మేము డిఫరెంట్ షేప్స్ వేసాము అనమాట ఇక్కడ ఒక స్క్వేర్ ఉంది రెక్టాంగిల్ సర్కిల్స్ ట్రయాంగిల్స్ ఆక్టగాన్స్ ఆర్ పెంటగాన్స్ ఇప్పుడు నేను మళ్ళీ కార్లోకి వెళ్ళేసి మళ్ళీ వస్తా Let's see, let's put these and if we might just have to take out one rod and make it a little not as long. So అందరు ఇక్కడ ఆల్మోస్ట్ ఫినిష్ చేస్తున్నారు అండ్ ఇట్స్ బీన్ అ హ్యూజ్ హెల్ప్ ఎందుకంటే ఎవరు లేకపోతే వుడ్ హ్యావ్ బీన్ వెరీ వెరీ హార్డ్ టు డూ ఆల్ ఆఫ్ దిస్ మళ్ళీ దగ్గరికి వెళ్ళి చూపిస్తాను మొత్తం బట్ ఇఫ్ యూ కెన్ సీ దమ్ రైట్ దేర్ దే ఆర్ డూయింగ్ ద లైట్స్ అండ్ యా అక్కడేమో బ్యాక్ డ్రాప్ అవుతుంది నేను ఇప్పుడే కింద నుంచి వస్తే మమ్మీ నా డ్యూటీ తీసుకుంది అనమాట ఏంది మా నా జాబ్ స్టీల్ చేసావు నువ్వు సగం చేసావు కదా బుడ్డి ఆ. మిగతా సగం నేను చేద్దాంలే పాపం నీకని హెల్ప్ చేద్దామని వచ్చాను నాకు కటింగ్ ఎంత ఇష్టం నీకు తెలుసు కదా ఎందుకు నాకు నచ్చినాయి అని నువ్వు దొంగతనం చేస్తున్నావు మమ్మీ పాపం అలసిపోతావు నాన్న టైం కూడా లేట్ అవుతుంది కదా యా టైం అయితే ఇప్పుడు 3:35 అవ్వింది మనం ఎప్పుడు బయలుదేరాలి 5 బయలుదేరాలి కనీసం 5 కల్లా బయలుదేరాలి ఒక 1.5 hour ఉంది సో అందుకని మమ్మీ మళ్ళీ టైం సరిపోదని ఈ ఈ బనానా లోపల సాహితీ మీటింగ్ ఉందని వెళ్ళింది అనమాట యా నా మీటింగ్ చాలా టైం పట్టింది మా 1:30కి ఎండ్ అవ్వాల్సింది 3:30కి ఎండ్ అవ్వింది ఇంకా అందులో సరే అని మ్యాంగో పల్ప్ వేసేసి పెట్టుంది ఇంకా లేట్ అయిపోతుంది మళ్ళీ ఎందుకని నేను కూడా చేశాను యా మేము ఏం చేసామంటే బనానాస్ ఈ పూటే కట్ చేస్తున్నాం ఎందుకంటే అది మ్యాంగో పల్ప్లో వేయాలి అండ్ ఇంత పెద్ద బిన్స్ ఫ్రిడ్జ్లో పెట్టడం కష్టమైంది కదా ఏందమ్మా ఏమొచ్చింది ఏమో బుడ్డి ఆల్రెడీ ఇండియా షిప్మెంట్ అయితే వచ్చేసింది ఆల్రెడీ 3 boxes వచ్చున్నాయి ఇండియా మళ్ళీ ఇప్పుడు ఏంటి ఏమో మరి ఇవన్నీ గరాజ్ దగ్గర పెట్టలేరు బుడ్డి డెలివర్డ్ అని మీకు కనిపిస్తుందా అక్కడ అందులో నేను అట్లా తీసుకొచ్చి ఇక్కడ 3 పెట్టాను ఇంకా నువ్వు తెచ్చావమ్మా నేను తీసుకొచ్చా. చాలా వెయిట్ లేవు కొంచెం ఉన్నాయి కానీ మళ్ళీ మీకు లేట్ అవుతుంది కదా నాన్న మీరిద్దరు మీటింగుల్లో ఉన్నారులే అని ఏంది అంత చాలా వెయిట్ ఉన్నా ఒక బాక్స్ 20 kgs 25 kgs ఉంటుంది ఒక్కో బాక్స్ 23 kgs అనుకుంటా 25 ఒకటి 24 వాళ్ళు అసలు ఏం చేశారంటే గరాజ్ ముందలు పెట్టారు ఇంటి ముందలు పెట్టుంటే వేరుగా ఉండేది గరాజ్ పక్కన పెడితే ఎవరికి తెలుస్తుంది అసలు అదే విషయం కదా. ఏమో. కాదు బుడ్డి ఆ. ఒక్కొక్క బాక్స్ యా సో ఇప్పుడే వీడియో కట్ అవ్వింది ఏంటంటే బేసిక్లీ ఒక్కొక్క బాక్స్ 18 kgs అమ్మా 16 16 ఒకటి 16 బుడ్డి ఆ. 2 15 అయినా చాలా వెయిట్ కదా అక్కడ గరాజ్ నుంచి స్టెప్స్ ఎక్కి తాటం అంటే కష్టం. అదిగో 3 boxes ఒకటి కూడా చిన్నగా 2 స్టెప్స్ ఎక్కేసి ఆ. ఇలా పైకి పెట్టేసి అన్నమాట లోపలికి మరి ఇప్పుడు ఓపెన్ చేయడానికి టైం ఉందా మనకి? లేదు నాన్న ఇప్పుడు కుదరదు
నైట్ అయ్యో, చాలా exciting గా సంజన feel వచ్చిన నేను అనుకున్నా చేద్దామని. ఓకే, ఐ గెస్ సంజన వచ్చినాక ఓపెన్ సంజన వచ్చినా చేద్దాం. సంజన కూడా హ్యాపీగా దాని తర్వాత గుడ్డి సంజన అనింది నేను తీసుకొని వెళ్తాను అక్కడ కట్ చేపించుకుంటాను అనింది. ఓ అంటే నేనే వద్దన్నాను ఎందుకంటే అక్కడ వాళ్ళకి ఆ డెకరేషన్ అన్ని చేసుకుంటారు కదా, మనం కట్ చేసి ఇలా ఈ బాక్సుల్లో తీసుకొస్తాను అన్న ట్రేలో అంటే అవ్వదు. 2 బాక్సుల్లో హాఫ్ వేద్దాం అనుకున్నా. ఆల్రెడీ చూడు ఫ్రిడ్జ్ లో ట్రేలు పెట్టాను. చాలా వెయిట్ ఉంది ఇది మా ఫ్రిడ్జ్ లో చూడు చాలా వెయిట్ ఉంది ఇప్పటికే చాలా వెయిట్. ఇంకా చాలా వేయాలి బుడ్డి. ఫ్రిడ్జ్ లో ఏమున్నాయి బుడ్డి కింద ఇవన్నీ యాపిల్స్. ఓ కింద ఆపిల్స్ పెట్టాము మీకు కట్ చేసి. ఓకే, పైనేమో గ్రేప్స్. మీరు రెండిట్లో సపరేట్ గా చేస్తే నేను 2 కలిపి పెట్టేసా. ఓకే, మళ్ళీ ఫ్రిడ్జ్ లో పట్టడం. సో మమ్మీ ఫ్రిడ్జ్ లో ఇట్లా ఆర్గనైజ్ చేసి మేము కట్ చేసాం నిన్న, బట్ మమ్మీ ఇట్లా పెట్టింది. మీరు కనిపిస్తా ఉన్నాయో లేదో వీడియోలో, నాకు అర్థం అట్లా కొంచెం కనిపిస్తున్నాయేమో. సో అన్ని గ్రేప్స్ కింద ఆపిల్స్, పైన గ్రేప్స్ స్ట్రాబెరీస్ కింద ఆపిల్స్ ఉన్నాయి. దీంట్లోనేమో బనానాస్. ఆ మొత్తం ఇంకా 2 బంచెస్ ఉన్నాయి బుడ్డి, కట్ చేసేసి ఇదేసి కలిపి పెట్టేస్తా. మనం బయలుదేరే ముందు ఒక ½ అన్ అవర్ ముందు ఐస్ క్రీమ్ వేద్దాం. సంజన వాళ్ళు ప్లాన్ చేసే ఈవెంట్ డే ఫైనలీ వచ్చేసింది కాబట్టి ఈరోజే అన్ని థింగ్స్ వాళ్ళు చేస్తూ ఉన్నారనమాట. సో ముందల నుంచి ఆల్రెడీ ఒక ప్లాన్ అనుకొని ఉన్నారు ఏమేం థింగ్స్ కావాలి. సో ఆయన్ని లిస్ట్ వాళ్ళు ఆల్రెడీ ఆర్గనైజ్ చేసుకొని కావాల్సినవి కొంటా వచ్చారనమాట. మేము ఆ కొనే వీడియోస్ అండ్ కొంచెం ప్రెప్ అవి మొత్తం మేము ఆల్రెడీ చూపించాము. బట్ ఈ వీడియోలో అయితే మీ అందరికీ ఈవెంట్ రోజు అసలు ఏమేమి చేస్తున్నారు అవన్నీ చూపిస్తున్నాము. సో ఇక్కడైతే ఫస్ట్ పొద్దున్నే వెళ్ళి అన్ని చైర్స్ అన్నీ తెచ్చేసారు కదా. సో ఆ చైర్స్ మొత్తం ఆర్గనైజ్ చేసిన తర్వాత ఇట్లా ఉంది. అండ్ మిగతా బ్యాక్ డ్రాప్స్ ఆల్రెడీ స్పీకర్ కూడా వాళ్ళు కనెక్ట్ చేసేసి ఉంచారు ఇప్పటికి. అండ్ ఇప్పుడైతే మొత్తం బ్యాక్ డ్రాప్స్ అండ్ ఇక్కడ సైన్స్ రిజిస్ట్రేషన్ టాస్క్ అది మొత్తం సెట్ చేస్తున్నారు. సో అప్పుడు ఈవెంట్ అరౌండ్ 6:30కి అట్లా స్టార్ట్ అవ్విద్ది. బట్ అందరు వచ్చి రిజిస్టర్ అది మొత్తం చేసుకోవాలి కాబట్టి వీళ్ళు మొత్తం ముందలే ప్రెప్ చేసేసి అప్పుడు రెడీ అయిపోయి ఈవెంట్ కోసం. అప్పుడు అందరు వచ్చే టైం కంటే ముందలే ఉండాలి, ఎందుకంటే మళ్ళీ ఎవరో ఒకరు రిసీవ్ చేసుకోవటానికి ఉండాలి కదా. సో అట్లా ఎవరి పనులు వాళ్ళు చేస్తున్నారు. సో బనానాలు వేసిన తర్వాత మ్యాంగో పల్ప్ వేస్తున్నావు కదా మా, అప్పుడు ఎప్పుడు కలుపుతా స్ట్రాబెర్రీ గ్రేప్స్ అయింది. అవి కొంచెం చల్లగా ఉంటాయి కదా బుడ్డి. అవును, నేనేమనుకుంటున్నా అంటే 4:30కి ఆల్రెడీ ఇప్పుడు కట్ చేసి నేను టీ తాగుతాను, కొంచెం కాఫీ టీయో కొంచెం పెట్టుకొని. ఓకే, అరౌండ్ 4:30కి అలా నువ్వు కూడా అంతా రెడీ అవ్వు. అప్పుడు 4:30 అప్పుడు ఆ గ్రేప్స్ ఫ్రిడ్జ్ లో ఉన్నాయి ఆ 2 బాక్సులు వేసేసి అన్నీ రెడీ చేసేసి 5 కల్లా కార్లో పెట్టేద్దాం. ఈరోజు పొద్దున్న నుంచి పనులు చేస్తానే ఉన్నాము ఏదో ఒకటి. ఈరోజు ఇంకా గురువారం కదా అని కొంచెం బాబాకి పప్పు పొంగల్ లాగా చేసాం అనమాట, కారం పొంగల్. సో అది తినేసి దాని తర్వాత బాగానే తిన్నాం, కొంచెం ఉంది కొంచెం సంజన తిని దేవుడి దగ్గర ఉంది, దేవుడి ప్రసాదం తీయలేదు. బాగుంది, కాకపోతే ఒకటి కొంచెం మర్చిపోయావట్టు మ్యాచ్ చేయటం. ఏమైందంటే నేను ఒక బైట్ తినేది వాటర్ లాగా ఉంది అనుకుంటా తినేసాను. కిందకు వచ్చి చూస్తే మమ్మీ అప్పుడే పూజ అయిపోయి సాల్ట్ వేస్తా ఉందన్నమాట. సాల్ట్ అసలు వేయలా. తను తినే బౌల్లో సాల్ట్ వేసుకుంటా ఉంది తినక ముందలే, లైక్ ప్యాన్ లోనే. గుర్తొచ్చింది, నేను చెప్పా కరెక్ట్గా నువ్వు తినేటప్పుడు అట్లా గుర్తొచ్చింది అని అడిగాను. అలానే వస్తుంది అన్న, దానికి ఎవరేం చేయలేరు. మరి మీరు నేను వచ్చే లోపల తినేసారు కదా ముందే. నీ పూజ చాలా టైం పట్టిద్దని మళ్ళీ మీటింగ్ లేట్ అయిద్దని తినేసాం. అదే మీరు మీరు తినేసేటప్పుడు మీకు తెలియలా, నాకు అయిపోయి మొత్తం అయిపోయి ఇక్కడికి వచ్చేసరికి ఉందన్నమాట. సో అట్లా పచ్చడితో తినాలకి సాల్ట్ లేదని తెలియలేదులే. నేను వస్తుందే తిన్నాను, ఒక స్పూన్ నోట్లో అట్లా చూసేటప్పటికి గుర్తొచ్చేసింది. నాకు అర్థం అవ్వలే, ఎందుకంటే నువ్వు నెయ్యి తాలింపు వేస్తావు కదా, నెయ్యి తాలింపు వేసుకొని మళ్ళీ నేను ఒక ఎక్స్ట్రా స్పూన్ నెయ్యి వేసుకొని తింటా ఉంటే ఏంది ఇది వాటర్ లాగా టేస్ట్ అవుతుంది, ఏదో మిస్సింగ్ ఉంది అనుకుంటానే తిన్నాను. లాస్ట్కి సాల్ట్ మిస్సింగ్ అయింది. సాల్టే బుడ్డి మిస్సింగ్. సో ఈ డెజర్ట్ ఇవి కూడా ఓపెన్ చేసి పెట్టాను నాన్న, నువ్వు మధ్యాహ్నం వేసినవి కాకుండా మళ్ళీ ఇప్పుడు ఓపెన్ చేశాను. సో మధ్యాహ్నం వేసినవి కొన్ని ఉన్నాయి దీంట్లో. ఇదేంది కొంచెం ఇట్లా మిల్క్ కేసరి ఇంకా చేయలేదు. వేస్తావా అట్లా? చూస్తాను చివర్లో. ఇట్లా ఓపెన్ చేసింది.
చేసి పెట్టేశాను. యాక్చువల్లీ మనం ఇంట్లో అయితే ఇవన్నీ వేస్తాం కదా మా నట్స్ అన్ని, కానీ ఈవెంట్ కోసము కొంతమంది అలర్జిక్ ఉంటారు nuts క్యాషూస్ కానీ. ఒకటేలే ఇంకేమీ. యా మేమైతే ఇంట్లోకి క్యాష్యూస్ వేస్తాం ఇట్లా పార్టీస్కి మేము ఇంట్లో చేసే వాటికి. బట్ సంజన అనింది వాళ్ళ ఈవెంట్కి నట్స్ అలర్జీస్ ఉండే వాళ్ళు వస్తే తినలేరు అని, అది క్యాష్యూస్ వేయద్దు అని చెప్పింది. బుడ్డి ఆ. ఇవిళ్ళ ఇట్లా పైకి పట్టుకొని లాగుతుంటే రావట్లా, అవును ఏంది అది వాళ్ళు అట్లా చేసారు వాటిని. అందుకని నైఫ్ తోటి ఇలాంటిది. సో అది అమ్మ ట్రై చేసిన, నేను కూడా ట్రై చేసాను, అసలు అవ్వట్లా. నా ఉద్దేశం మొత్తం వేయాలి నాన్న, దాంట్లో సగం వేసాము. ఆ. ఆల్రెడీ ఆపిల్స్ వేస్తున్నాయి. యా ఇవి వేస్తే వేసేసి ఇంకా బనానాస్ కూడా ఉన్నాయి. ఈ డెజర్ట్ అసలు అందరికి ఇష్టం. మన ఇంట్లో ఎంత చేసినా కూడా అందరు ఇంటికి కూడా తీసుకెళ్తారు కదమ్మా మన ఈవెంట్స్ అప్పుడు. నచ్చితే మిగిలి ఉంటే తీసుకొని వెళ్తారు. మిగిలాలి కదా ఫస్ట్ బాబు. మిగిలి ఎక్కువనే మోస్ట్లీ మిగులుతుంది, ఒక్కోసారి తీసుకెళ్తారు ఒక్కోసారి. ఓకే బుడ్డి ఇంక సరిపోతాయి అనుకుంటా, చివర్లో వేద్దాం అది. ఫస్ట్ ఫ్రూట్స్ వేసేసిన తర్వాత మళ్ళీ చివర్లో వేద్దాం, ఎందుకంటే నీకు ఇంకా ఫ్రూట్స్ ఇంకొకటి ఉంది కదా అటుపొలిది, అది కూడా వేసేద్దాం. అవునంతే. మొత్తం 9 వేస్తున్నాము, దాంట్లో 4.5 వేసాను, దీంట్లో 4.5 వేస్తాను. ఏంది మా లాస్ట్ ఇయర్ మనం ఇండియాలో మ్యాంగో సీజన్ అప్పుడు ఉన్నాము, ఇప్పుడు ఇండియాలో ఉన్నాము అనుకుంటా మ్యాంగోలు. స్మెల్ చేస్తా ఉన్నాం, చాలా బాగుంది స్మెల్. ఎవ్రీ లాస్ట్ డ్రాప్ తెచ్చుకోవాలి ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు 300 మందికి ఇది డెజర్ట్, అంటే ఇంకా ఎక్కువ మందికే వస్తుంది. నా ఉద్దేశం ఈజీగా ఒక 500 తినచ్చు. తెలియదు కదా నాన్న, అక్కడ మళ్ళీ కొంచెం తిన్నా కూడా సరిపోవాలి కదా. ఇంకా చాలా ఉన్నాయి కదా మ్యామ్, మిగతా ఫ్రూట్స్ యాడ్ చేయాలి, ఐస్ క్రీమ్, మిల్క్ కొంచెం మిల్క్ ఎక్కువ అవసరం లేదు, ఐస్ క్రీమ్ ఫ్రూట్స్. వావ్ నా ఫేవరెట్ ఫ్రూట్స్. అవి కూడా వేసే బుద్ధి నల్లగా అవ్వకుండా ఉంటాయి. ఏంటంటే మెయిన్ జిగటగా ఉంటుంది కదా, నువ్వు ఇందాక కట్ చేసావు బుడ్డి, నేను చేశాను మొత్తం. అది జాగ్రత్తగానే కట్ చేయాలి, స్లిప్ అవ్వద్ది కదా. నేను చేస్తానన్నా కూడా నేను చేస్తానని చేసింది. నాకు ఇష్టమ్మా కట్ చేయటం, ఇట్స్ మై ఫేవరెట్ థింగ్ టు డూ. ఆ బనానాస్ కూడా ఇటు పెట్టేసినాను, ఓకే రెండిట్లో సగం సగం వేసేస్తాను. సో ఈ బనానాస్ మనం కాస్ట్కో నుంచి తెచ్చి మేము కావాలని పేపర్ బ్యాగ్స్లో పెట్టాం ఫాస్ట్గా అవుతాయని, ఎందుకంటే అవి కొంచెం గ్రీన్గా ఉన్నాయి మేము తెచ్చినప్పుడు. ఇప్పుడు కరెక్ట్గా ఉన్నాయి బుడ్డి, పైన అలా ఉన్నా కూడా లోపల కరెక్ట్గా లోపల కరెక్ట్గా ఉంది. చూసి పచ్చిగా ఉంటే బాగోదు దీంట్లోకి మరి. అవును మాగాలి కొంచెం. నీకు యాపిల్స్ అయ్యి ఓకే కానీ క్రిస్పీగా ఇవి బాగుండవు. యాపిల్స్ గ్రేప్స్ క్రిస్పీగా ఉంటాయి కదా మా. ఒక పని చేయలే బుడ్డి, ఇంక మీరు కూడా రెడీ అవ్వండి, నువ్వు కూడా. ఇంకా నేను కట్ చేసి పక్కన పెట్టి ఇప్పుడు వేద్దాం చివర్లో. సరే బయలుదేరే ముందు చల్లగా ఉంటుంది అప్పుడు. మిగతా థింగ్స్ ఫ్రూట్స్ కూడా ఫ్రిడ్జ్లోంచి చేస్తాం కదా, ఇంకా మళ్ళీ అది ఫ్రిడ్జ్లోకి వెళ్ళదు, ఇంకా అది అవ్వదు. ఎంత టైం పట్టింది మనకి కట్ చేయడానికి? ఇంకా అయిపోయిందిగా, కట్ చేసి క్లీన్ చేసుకోవాలి కదా మనం మెయిన్. అవును క్లీనింగ్, ఎస్పెషల్లీ ఇది స్వీట్ కదా, అంత స్టిక్ శుభ్రంగా అంతా నీట్గా వైప్స్ పెట్టి క్లీన్ చేసేస్తా ఫస్ట్. ఓకే సో అందులో కనిపిస్తుందో లేదో, బట్ ఇట్స్ లైక్ దిస్. ఇది ఇంకా పైకి లేపాలి, అండ్ ఇదైతే ఇట్లా ఉంది. ఇక్కడ మొత్తం ఎవ్రీవన్స్ డూయింగ్ వర్క్. పాప మమ్మీ ఒకటి చేస్తున్నాను, నేను ఫీల్ అవి హెల్ప్ చేస్తున్నాను. ఎంత ఫాస్ట్గా చేద్దామన్నా కటింగ్ కదా టైం పట్టింది. సో ఇది మ్యాంగో పల్ప్ క్యాన్స్ ఉంది కదా, లోపలేమో కొంచెం మ్యాంగో పల్ప్ మిగిలి ఉంటుంది సైడ్స్ అది మొత్తం. సో దానికి ఏం చేస్తామంటే కొంచెం మిల్క్ ఉంటుంది కదా, మిల్క్ ఒక దాంట్లో లైట్గా వేసేసి షేక్ చేస్తే అయిపోయింది. అట్లా కాదు బుడ్డి, ఏం చేస్తామంటే ఒక దాంట్లో వేయి, కొంచెం ఎక్కువ ఇక్కడ వరకు వేసి అన్నిట్లో అది వేసి చేసేసి, ప్రతి దాంట్లో వేసేవాళ్ళు చాలా టైం పడుతుంది. ఏముంది ఎక్కువే ఉంది, ఎక్కువ లేదు కానీ ఏదో సాటిస్ఫాక్షన్. వేస్ట్ చేయకూడదు, ఫుడ్ వేస్ట్ చేయకూడదు కదా. వీటికన్నా లోపల కన్నా మూతలకి ఎక్కువ ఉంది. అవును కరెక్ట్, లిడ్స్కి చాలా ఉంది చూసావా? అవును లిడ్కి చాలా ఉంది, ఈ లిడ్కి మళ్ళీ లేదు, కొన్ని వాటికి చాలా ఉంది, కొన్ని వాటికి అసలు డబ్బా అది అట్లా ఉంటుంది. దీనికి కూడా అయిపోయింది మూడు, ఇంకా ఉన్నాయి. ఇది యాక్చువల్గా బనానాస్ ఇప్పుడు రెండిట్లో సమానంగానే వేసాం ఆల్మోస్ట్, అయినా కూడా ఒకసారి చెక్ చేయండి దేంట్లో తక్కువ దేంట్లో ఎక్కువ చెప్పు. నా ఉద్దేశం దీంట్లో తక్కువ. ఏ పిల్లి అను ఏ పంచుకుంటే బుడ్డి, కోతి పిల్లి అనుకుంటా, రెండు ఈక్వల్గా పంచుకోవాలన్నమాట. ఏదో దానికి ఏదో బ్రెడ్ ఏదో ఇస్తే స్టోరీ ఉండేది,
రెండు పంచుకోవటంలో నీకు ఎక్కువ నాకు తక్కువ రెండు తుంచుకొని తింటాయి ఏదో ఒకటి తినేస్తుంది ఇది సమానంగా లేదు ఇది సమానంగా అట్లాగా ఇప్పుడు అది చేయాలి అంటే నేను ఇది సమానంగా లేదని ఒకటి మొత్తం తినేయాలి ఇది ఇక్కడ ఇప్పుడు ఏం చేయాలో చూసుకో నా వల్ల అవ్వదు మమ్మీ అంత తింటాను అంత ఇష్టమైన ఎక్కువ పట్టింలేదు ఎందుకు ఇబ్బంది పడతాం అంత ఒకళ్ళు తినాలంటే ఎంత టైం పట్టిందంట ఒక 2 నెలలు తింటానేమో అంతేం పట్టదులేమా టేస్టీగా ఉంటుంది దాని తర్వాత ఫ్రూట్సే కదా ఎక్కువ ఉండేది ఐ థింక్ 1 month and 29 days పట్టింది 2 months పట్టదు జస్ట్ 1 month 29 days పట్టింది అయిపోయిందా ఇంకా చేస్తుందా ఏంది అసలు ఇంత క్వాంటిటీ ఈ డెజర్ట్ అయితే ఎప్పుడు చేయలేదు మనం ఎప్పుడు చేయాలా ఎంత క్వాంటిటీ ఏ ఫుడ్ చేయలేదు ఇప్పుడు 300 మందికి ఇది బుద్ధి ఈ స్వీట్ అసలు చేయలేదు ఇంకా మరి నాకు తెలిసి మాక్సిమం ఇది పల్లికి అప్పుడు చేశాను 60-70 మంది వాళ్ళకి అప్పుడు మ్యాంగో అది చేసాం చేయలేదు ఒకసారి మనము చేసాను. బ్రేక్ఫాస్ట్ పెట్టుకునే వాళ్ళం కదా చేసామా నేను ఒకసారి చేశాను నాకు అప్పుడు నాకు గుర్తుంది పొద్దున్నే మ్యాంగో డిజర్ట్ ఫ్రూట్స్ బాగుందంటున్నారు బాదుషా చేసాను చాలా బాగా వచ్చింది ఒకసారి బాదుషా చేసా ఒకసారి కాజాలు చేసాం అనుకుంటా కదా కాజాలు కూడా గుర్తులేదు కానీ బాదుషా అయితే చాలా సార్లు చేసాము ఏమో నాకు ఇది చేయించడం కూడా గుర్తుంది పల్లకీలో పెట్టినట్టు పెట్టేదాము అయితే గుర్తులేదు వీడియోస్ ఫొటోస్ ఉంటాయి మనకి అక్కడ కదా అట్లా ఉంటుంది ఇంక చాలేదా ఆల్రెడీ మేము నిన్న యాపిల్స్లో ఇంకొక 5 ఏమో వేసాము సో ఆపిల్స్ అవి బ్లాక్ అయిపోతాయి కదా నల్లగా అయిపోతాయి అందుకే ఇవి కూడా బనానాస్ కూడా ఇందుకే కదా మనం ఈ రోజు అనుకుంది ఫ్రిడ్జ్ లో స్థలం లేదు నల్లగా అయిపోతాయని ఈ రోజు ఇంకా చాలేదు సరిపోతుంది నేను కట్ చేస్తాను ఇది వాళ్ళు కూడా వేసేసుకో కావాలంటే తక్కువ చూద్దాం కదా ఇది కింద అనుకోండి ఇప్పుడైతే మమ్మీ కట్ చేసిన యాపిల్స్ అన్ని దీంట్లో వేస్తుంది ఇవన్నీ చిన్న చిన్న పీసెస్ కట్ చేస్తున్నాం అనమాట హాఫ్ వేస్తున్నాను నాన్న దీంట్లో హాఫ్ దీంట్లో హాఫ్ ఓకే ఇది నిన్నే చేసాము ఎందుకంటే ఈ రోజు చేయాలంటే అసలు అవ్వదు ఇది ఓన్లీ యాపిల్సే ఓకే దీంట్లో హాఫ్ అయిపోయింది నెక్స్ట్ అది మూవ్ చేయమంటా లేకపోతే వేసేసి మన తాత అది మూవ్ చేసుకున్నాం ఎందుకు అది వేసేద్దాం ఓకే వేసేసి మేము ఈ గ్రేట్ స్ట్రాబెరీస్ అయితే ఇట్లా ఉంచున్నాం ఈ రోజు నిన్నే కట్ చేసి పెట్టుండే అండ్ ఫ్రిడ్జ్లో పెడితే ఫ్రెష్గా ఉంటాయి కదా యాక్చువల్గా చాలా పెద్ద పేరు కాసుకోవట్లేదు కదా సైజ్ చాలా పెద్దది చాలా మమ్మీ ఇప్పుడు ఇంకా అర్థమైపోయింది సూపర్ హ్యూమన్ మోడ్లోకి వెళ్ళిపోయింది ఇంక ఇది వర్కౌట్ అవ్వదు అని ఇంకా అర్థమైపోయింది అన్నమాట సీన్ మొత్తం అది ఇచ్చేసాను అన్నట్టు ఇది కష్టమే మాకు ఇంకా సాహితీతో పెట్టుకుంటే అవ్వదు ఇది కష్టం అట్లా వేయలేదు ఇది చూద్దాం అన్న ట్రై చేస్తాం మమ్మీ ఫైన్ పడుతుంది ఏం పడింది లోపల నీ పైన పడిద్దిమా వదిలేదు ఇది పడిపోయింది 10 వదిలేసింది అయ్యో అదే ప్రాబ్లం ఇటన్నిటితో సాంబార్ అట్లా పడుతుందితో కానీ ఈ గంట చాలా పొడుగు ఉంటుంది యాక్చువల్గా ఇది బాక్స్ ఏంటి బా 45 quart బాక్స్ ఇది 45 quarts ఇప్పుడు సంజనాకి కావాలి 45 quarts అంత 42 liters ఒక బాక్స్ ఇంకా మనము ఏం వేయాలి ఐస్ క్రీమ్ వేయాలి ఐస్ క్రీమ్ పాలు కూడా దీంట్లో వేయలేదు దాంట్లో పాలు వేయాలి మొత్తం ఐస్ క్రీమ్ వేసాలి ఇంత విత్తిమా ఇప్పుడు సంజన ట్రైల్ కూడా కావాలనింది నా ఉద్దేశం వేరే ట్రైల్ ఒక 8-10 పెట్టేస్తే ఓకే పాలు వేయాలి చేయగలుగుతాను వస్తే లోపల సరే కలపమంటామా ఐస్ క్రీమ్కి ఒక సొల్యూషన్ కనుక్కున్నాం ఎందుకంటే ఇది ఫ్రిడ్జ్లో ఉంది కదా దాంట్లో వేయాలంటే ఇది మెల్ట్ అవ్వాలి కనీసం 2-3 hours పడుతుంది జస్ట్ దాంట్లో వేయటానికి సో ఇది వేయటానికి ఈజీగా ఉంటుందని బయట ఈరోజు చాలా హాట్గా ఉంది 85 degrees అంతా ఉంటే ఇది వేసేస్తాం దాంట్లో ఇది బయట పెట్టబోతున్నాం మేము రెడీ అయ్యే లోపల ఇది కూడా అయిపోయింది చూద్దాం ఇంకో ప్యాక్ కూడా ఉంది మా దాకా నుంచి తీయాలి తీద్దాం ఇది ముందు ఏదో ఒకటి అయిపోయింది పెట్టేస్తే పెట్టేస్తావు బయట తీసుకుని నువ్వు అలా Let's take these outside. ఇది కట్ చేస్తాను కట్ తీసి ఇదైనా ఇట్లా చేయొచ్చా ఎట్లాగా మొత్తం తీసేసి కట్ చేయకుండా ఒకటి డంప్ చేస్తే అవ్వదు కదా
ట్రై చేద్దామా? డంప్ చేయొద్దు ఎందుకంటే టైం ఎంత తొందరగా సేవ్ చేసుకోగలం 8 ఉన్నాయి కదమ్మా, ఒక్కో దాంట్లో 4 వేసి అయిపోయింది కదా. 4 వేసాను సో ఇప్పుడు ఫైనలీ ఐస్ క్రీమ్ మొత్తం కలిపేసాము అండ్ మ్యాంగో పల్ప్ కూడా మిగతా ఉన్నాయని వేసేసాము. టోటల్ 8 బాక్సెస్ ఆఫ్ ఐస్ క్రీము, 24 మ్యాంగో పల్ప్ వేసాం కదా. 4 6 అసలు ఇప్పుడు ఇదంతా మెల్ట్ ఆటోమేటిక్ అయిపోయింది కానీ మనం మరి ఒకే చోట ఐస్ క్రీమ్ లేకుండా ఒక బిగ్ థింగ్ ఆఫ్ ఐస్ క్రీమ్ లేకుండా కలిపేస్తున్నాము. అండ్ ఎన్ని క్వార్ట్స్ అయినా ఇది చివరిలో టేస్ట్ చూడు ఒకసారి, ఇంకేం చేయలేము అనుకో అయినా. మనం మామూలుగా ఇంట్లోకి అయితే ఇంకా ఇయ్యే కదా మనం కూడా. ఎన్ని క్వార్ట్స్ అంటే ఇదంతా నాన్న 46 45 90 రెండు మొత్తం అయితే మామూలుగా 90 అంటే మనం ఏం చేసాము దీన్ని 3/4 నింపాము అంతే కదా. అవును 60 క్వార్ట్స్ చేసాం. 60 ఐస్ క్రీమ్ చాలా మనం ఇంట్లోకి అయితే మామూలుగా మేము ఫ్రోజన్ మ్యాంగోతో చేసుకుంటాం, మ్యాంగో పల్ప్ వేయకుండా. అప్పుడప్పుడు మ్యాంగో పల్ప్ కూడా వేస్తాం అనుకోండి, కానీ అప్పుడప్పుడు ఫ్రోజన్ మ్యాంగోతో చేస్తాం. అది చూపిస్తాం ఎట్లా చేయాలో. ఆ రెసిపీ చాలా బాగుంటుంది. మీరు యాక్చువల్ క్యాష్యూస్ వేసుకోవచ్చు. యా, కానీ అక్కడ మళ్ళీ నట్స్ అలర్జీ వాళ్ళు ఉంటారు. మేమేంటంటే ఒక్కొక్క 8 ounces తిన్నా కూడా సరిపోయిద్ది అని కౌంట్ తోటి ఆల్మోస్ట్ సరిపోయిద్ది. యా సరిపోయి దాన్ని అందరు తినాలండి. ఇది అంత ఫుడ్ ఉంటుంది ఆల్రెడీ. చాలా పెద్ద డబ్బా అండి ఇది కన్వి ఇట్లా ఓరికి ఇంట్లో చిన్న అట్లా ఉన్నాయి కానీ చాలా 8 ట్రేలు అవుతుంది ఈజీగా. 8 ట్రేస్ అవుతుంది. నీకు ఒక్కొక్క ట్రే చాలా తక్కువ క్వార్ట్స్ మాకు 4 క్వార్ట్స్ 5 క్వార్ట్స్ బట్టి నీకు. ఓకే సరిపోయింది. ఇది వదిలేయచ్చు మనం, ఐస్ క్రీమ్ మెల్ట్ అవుతుంది మనకి. అవును ఇంకా మెల్ట్ అయిపోయింది, వదిలేద్దాం. మేము యాక్చువల్గా రెడీ అయ్యి చేద్దాం అనుకున్నాం, ఇంకా అది వర్కౌట్ అవ్వదు. టైం పట్టడం అంటే ఐస్ క్రీమ్ ఒక్క చివరి వేద్దాం అనుకున్నాం. యా ఐస్ క్రీమ్ లాస్ట్ అలాగే టైం అవుతుంది. ఇంకొక టైం కలిపేస్తాం. ఇంకా అవి మీరు 440 నేను కలుపుతారా నన్ను ఒకసారి చివరి వరకు. చివరి కొంచెం మ్యాంగో పలుకుంది నాకా ఏముంది కలిపేస్తాం. Se acabó. Free drinks in the house.